కాగ్ నివేదికపై వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి మభ్యపెట్టే మాటలేనని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ అన్నారు. వైసీపీకి అర్థం కాక అంకెలను తారుమారు చేస్తుందని విమర్శించారు. జీఎస్టీ మొదలుకొని అన్నిటినీ కూటమి ప్రభుత్వంలో తక్కువని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన సొంత ఆదాయాన్ని కూడా కలిపేసుకుని గత వైసీపీ ప్రభుత్వానికి బాగా ఆదాయం వచ్చినట్లు బుగ్గన మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బుగ్గన రాజేంద్ర గారు ఆ డబ్బులు కూడా ఆదాయంతో కలిపేసి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రావాల్సిన డబ్బు ఈ 2023 జూన్ జూలైలో వస్తే జూలైలో ఆ డబ్బు కూడా కలిపేసుకొని మాకు బ్రహ్మాండంగా ఆదాయం వచ్చేసింది, అప్పుడు ఆదాయం కంటే ఇప్పుడు మీ ఆదాయం తక్కువ అన్నారు. షేమ్. ఇంకోసారి చెప్తున్నాను, మీరు ఆర్థిక మంత్రి అండి. వైసీపీలో కొద్దో గొప్ప మీకు నాలెడ్జ్ ఉంది ఇన్ని రోజులు మా యొక్క భావన. నేను గౌరవంగానే చెప్తున్నాను. ఇన్ని రోజులు రాజేంద్ర గారు కాస్త ఆచితూచి మాట్లాడతారు అని మీకు ఎవరు రాయించారో, ఆయన దువ్వూరి కృష్ణ అనే ఒక రాయించారు, ఇంకొకరు రాయించారు, నాకేం తెలియదు. కానీ ఇలా ప్రజల్ని మోసం చేయొద్దు, ఇట్స్ రాంగ్. జిఎస్టీ ఇందాక నేను చెప్పేట్టు రాష్ట్ర సొంత ఆదాయం అంటే 2023 జూలైలో 38,879 కోట్లు అండి. 38,000 crores చేంజ్ చేద్దాం. 2024లో 40,958 అంటే 41,000 crores అంటే దాదాపు 3,000 కోట్లు పెరిగింది సంవత్సరానికి. 2025 జూలై మొన్న ఏమంటారు 15 days క్రితం అయిపోయిన జూలైలో మా యొక్క ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం 45,000 కోట్లు. బుగ్గన రాజేంద్ర గారు, వైసీపీ నాయకుడు బుగ్గన రాజేంద్ర గారు చెప్పిన ప్రకారం జూలై 23లో 38,000 చిల్లర కోట్లు వస్తే 38,000 చిల్లర కోట్లు 2 సంవత్సరాల క్రితం వస్తే ఈ సంవత్సరం ఇప్పుడు జూలై 2025లో 45,000 కోట్లు వచ్చింది. 7,000 కోట్ల రూపాయలు